నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు. న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వండి. కర్నూలు కలెక్టర్లకు హైకోర్టు రిజిస్టర్ లేఖ. వెంటనే స్పందించిన కలెక్టర్లు. ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు పరిశీలించిన అధికారులు ఆదేశాలు. ప్రభుత్వ భూములు గుర్తించాలని ఆర్డీఓకు సూచన. పలు భవనాలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అధికారులు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కీలక పరిణామాలు చోటు చేసుకుంది. 15 మంది న్యాయమూర్తులు సరిపడే సౌకర్యాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్టర్ శ్రీనివాస్ శివరాం ఈ నెల 29 కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు లేఖ రాశారు. 15 మంది న్యాయమూర్తులు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి సౌకర్యాలు, పూర్తి సమాచారాన్ని ఈ నెల 30 లోపు తాము ముందు ఉంచాలని, ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కలెక్టర్లకు లేఖ రాసిన లేఖలో రిజిస్టర్ పేర్కొన్నారు. ఈ వివరాలు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందు ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ లేఖపై వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష, రహదారుల భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్డీఓకు లేఖ రాశారు. హైకోర్టు కోరిన సౌకర్యాలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ భూములు గుర్తించి నెల 30 లోపు నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీఓకు స్పష్టం చేశారు. 9552300009తో 121 సేవలు. రాష్ట్రంలో ఒక వాట్సాప్ పాలన. ప్రజల చేతిలో మనమిత్ర. సులభంగా ధ్రువపత్రాలు, ఆర్టీసీ దేవాలయ టికెట్లు. సేవలు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. గగనంలో ఘోరం. అమెరికాలో విమానం ఢీకొట్టిన సైనిక హెలికాప్టర్. నదిలో పడిపోయిన లోహవిహంగాలు. విమానంలో 4 సిబ్బందితో సహా 64 మంది. ఎవరూ బ్రతికే అవకాశమే లేదన్న అధికారులు. 28 మృతదేహాలు స్వాధీనం. రాష్ట్రంలో 44,778 కోట్ల పెట్టుబడులు. 19,500 మందికి ఉపాధి. పునరుత్పత్తి విద్యుత్, ఆహార శుద్ధి ప్రాజెక్టులకు అనుమతి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం. ప్రాజెక్టుల సౌకర్యాన్ని నిత్యం ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. 84,000 దాటిన బంగారం. నానా డబ్బు పంపించండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థులు వేతలు. పార్ట్ టైం కలువులపై అగ్రరాజ్యం నిఘా. క్యాంపస్ వరకు ఓకే, బయట పనిచేస్తే దొరికితే స్వదేశానికే. భయంతో కలువులో మానేస్తున్న పరిస్థితి. ఖర్చులు కటకట. రిజిస్ట్రేషన్ విలువల పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్త మార్కెట్ విలువలు శనివారం నుంచి అమలు రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదన 10% నుంచి 20% వరకు పెరిగి కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉంది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా పెంచిన వంటి కొన్ని చోట్ల తగ్గించారు. కొత్త మార్కెట్ విలువలు అమలుకు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్టర్ స్టాంప్ శాఖను ఆదేశించింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్. ఇరుపక్షాలు నిర్దేశిత పాత్ర పోషించాలి. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ప్రైవేటీకరణ చెయ్యం, పునర్నిర్మిస్తాం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోని పునర్నిర్మిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. గత ఏడాది జూలై 11న తొలిసారి ప్లాంట్ సందర్శించినప్పుడు ఇదే హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గురువారం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి కూటమి నేతల కార్యకర్తలు విమానాశ్రయం నుంచి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా స్టీల్ ప్లాంట్ వరకు బ్రహ్మరథం పట్టారు. ప్లాంట్ను పరిశీలించాక కుమారస్వామి అధికారులు, ఉక్కు కార్మిక అధికారులు వేరుగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా మాట్లాడుతూ విశాఖ ఉక్కు చరిత్రలో చాలా పెద్దది. మొదట బాగానే సాగింది. 2014 ఐఆర్ఎస్ నవరత్న హోదా కల్పించారు. తర్వాత ప్లాంట్ విస్తరణ వేళ 7.1 మిలియన్ టన్నులు వార్షిక ఉత్పత్తి చేయాలని నిర్ణయించాక ఒడిదుడుకులు మొదలయ్యాయి. నష్టంలో ఉన్న ఉక్కును చూసి 2021లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదించారు. ప్లాంట్ అప్పులు 35,000 కోట్లు చేరాయి అన్నారు. జగన్ చిందానకు లీజుల పరంపర. మల్లికార్జున రెడ్డి భార్య పీఏల పేరిట 3 క్వార్టర్ లీజులు మంజూరు. మరొకటి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చాకే. తెదేపా అభ్యర్థుల విజయం బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే. పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. పార్టీ ముఖ్య నేతలకు లోకేష్ దిశానిర్దేశం. నేటి నుంచి బడ్జెట్ పెట్టి రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభం. రేపు కేంద్రం పద్దు. H1B వీసాలు 75,000 లోపే ఉండాలి. పరిశోధనలకు ఇచ్చే పరిమిత కోటాను ఎత్తేయాలి. వలస విధానాల సంస్కరణ అవసరం. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సూచన. 2023లో వీసా గడువు తీరిన అమెరికాలో ఉన్న భారతీయులు. ఢిల్లీలో యమునా రగడ. నదిలో విషతుల్యం చేశారన్న ఆరోపణలపై కేజ్రీవాల్ను సాక్ష్యాలు చూపాలన్న ఈసీ. సీసీ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని భ్రష్టు పట్టించారు ఆప్ అధినేత. సూచీలు వరుసగా 3 రోజులు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీ, భారతీయ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి అధిక వెయిటేజ్ ఉన్న పెద్ద కంపెనీ షేర్లు పెరగడంతో కలిసొచ్చింది. ఎఫ్&ఓ కాంట్రాక్టుల నెల వరకు గడువు ముగింపు నిషేధం ఒడిదుడుకులు కనిపించిన చివరకు సూచీలు ముందుకే కదిలాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్ల మేర పెరిగాయి. అంతర్జాతీయ బ్యారెల్ ముడి చమురు 0.43% తగ్గి $76.20 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 7 పైసలు కోల్పోయి 86.62 వద్ద ముగిసింది. రైలు బండి పరిగెత్తులండి. మరింత వేగంతో పాటు మౌలిక వసతులపై కేంద్రం దృష్టి సారిస్తుంది. బుల్లెట్ రైళ్లు, వందే భారత్ మరింత ఊతమిస్తారు. ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారు. ప్రయాణికులు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. బడ్జెట్పై రైల్వే ఆశలెన్నో. పశు వైద్య విద్యార్థుల భవిష్యత్ ఏంటి? వీసీఐ గుర్తింపు దక్కని గురువిట్ పశు వైద్య కళాశాల. 5 ఏళ్లుగా అధ్యాపకుల కొరత, సౌకర్యాలేమి? కూటమి ప్రభుత్వంలో నిధులు విడుదల, భవన నిర్మాణాలు. బోధన సిబ్బంది లోటు షోర్. యంత్రాంగం మమ.
వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీలు. విశాఖ చుట్టుపక్కల భూముల స్వాధీనం. నాడు చెలరేగిన ఉత్తరాంధ్ర పెద్దాయన. పనిలో పనిగా కొందరు అధికారుల దందా. వారిని కాపాడేందుకు నేరు కొందరు యత్నం. విచారణ కమిటీలో సొంత మనుషులు. అక్రమాలే లేవంటూ క్లీన్ చిట్. వాట్సాప్ పాలన. 9552300009 నెంబర్ కేటాయింపు. మనమిత్ర పేరుతో పౌర సేవలకు సరికొత్త వేదిక. ప్రారంభించిన లోకేష్. 121 సేవలు అందుబాటులోకి. భవిష్యత్తులో 500 పైగా ప్రభుత్వ సేవలు. కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. సర్టిఫికెట్ల విశ్వసనీయత డోకా లేదు. నకిలీ లేకుండా క్యూఆర్ కోడ్లు. రియల్ టైం సమస్యల పరిష్కారం. పాదయాత్రలో హామీలు నెరవేరుస్తారు. ప్రజల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం. అమెరికా వినవీధుల్లో ఘోర ప్రమాదం. విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీ. 67 మంది దుర్మరణం. 28 మృతదేహాలు వెలికితీత. ఆంధ్రజ్యోతి. విశాఖ భూ స్కామ్పై విచారణ ఏమైంది? అక్రమాల సమాధి కట్టేశారా? ఆస్తుల 44,760 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా. 15 సంస్థల ప్రతిపాదనలను ఎస్ఐఏబి ఆమోదం. 19,980 మందికి నేరుగా ఉపాధి. ఇప్పటి వరకు 3 ఎన్ఎస్సిబి బేట్లు. 3.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఓకే. ఏపీలో ఆ పెట్టుబడులు ప్రఖ్యాత సంస్థల ఆసక్తి. పెట్టుబడుల ఆకర్షణ పొరుగు రాష్ట్రాలకు భారీ పోటీ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పారిశ్రామికవేత్తలు ఆకట్టుకోవాలి. ఎస్ఐఏబి బేట్ల అధికారులతో ముఖ్యమంత్రి ఆదేశాలు. మండలి కళ్లకు గంతలు. టీడీపీ ఎమ్మెల్సీ ప్రశ్నలకు రెవెన్యూ తప్పుడు సమాచారం. వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ఎన్నో అక్రమాలు. అయినా అక్రమాలు లేవని తహసీల్దార్ నివేదిక. నాడు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు వదలని వైనం. ప్రజలు నివసిస్తున్న పల్లెలో వైసీపీ నేత పేరిట ఆన్లైన్ చెరువులు ఆక్రమించి కాలువలు పూడ్చి వెంచర్లు. వైసీపీ నాయకులు సహకరించిన తహసీల్దార్. రెవెన్యూ సదస్సులో వేలాది ఫిర్యాదులు. కర్నూలుకు బెంచ్. వేగంగా పడుతున్న అడుగులు. భవన పరిశీలనకు చకచక. ప్రధానాల వారీగా జాబితా తయారీ. అత్యవసర నివేదిక పంపాలని హైకోర్టు రిజిస్టర్ ఆదేశాలు కదలిక. తాత్కాలిక భవనాలు, శాశ్వత నిర్మాణాలు, భూమి కోసం వేట. త్వరలోనే వివరాలు హైకోర్టు నివేదన. 3 ముక్కలాటలో జగన్ మోసం. కూటమి రాగానే బెంచ్పై తీర్మానం. ప్రక్రియ ప్రారంభం. హైకోర్టు సూచన. వీసా గడువు ముగిసిన అమెరికాలోనే 7,000 మంది భారతీయులు. ఇదే పరిస్థితి. వీరిలో 2,000 మంది విద్యార్థులు. అమెరికా కాంగ్రెస్ సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాషన్ నివేదిక. త్రిశక స్వర్గంలోకి ఆర్థికం. చిరు వ్యాపారులపై పన్ను బాధలు. కార్పొరేట్ మాత్రం మినహాయింపులు. ఆర్థిక రంగంపై కాంగ్రెస్ నివేదిక. మధ్యతరగతిని ఆదుకోండి. కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సూచన. విద్యకు గట్టిగా ప్రోత్సాహం. అమరావతికి ఓఆర్ఆర్ మణిహారం. 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో నిర్మాణం. ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం 16,310 కోట్లు. రాష్ట్ర జీఎస్టీ మినహాయింపులకు చంద్రబాబు హామీ. ప్రాజెక్టు వ్యయం తగ్గనున్న 11,050 కోట్ల భారం. అలైన్మెంట్కి ఆమోదం తెలిపిన అప్రూవల్ కమిటీ. 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచన. మరో వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందే ఛాన్స్. వెంటనే పనులు ప్రారంభించే అవకాశం. ఎన్హెచ్ఐ. వివేక్ హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం. 6 నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. తెలంగాణ హైకోర్టుకు వివేక్ కుమార్తె సునీతారెడ్డి పిటిషన్. విచారణ 4వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం. కంటైనర్లో జూమ్ కాల్. అద్దెపేరుతో హైదరాబాద్ అపహరణ. కంటైనర్ చెన్నైకి తరలింపు. జీపీఎస్ గుర్తించి బిట్రగంట వద్ద పోలీసులు స్వాధీనం. దర్శనాల దరాలి. దుర్గగుడిలో వీఐపీ దర్శనాల ముసుగులో దందా. ప్రైవేట్ వ్యక్తితో ఆలయ సిబ్బంది దోస్తీ. దుర్గఘాట్లో స్థావరం. భక్తులతో బేరాలు. 8 మంది తగ్గకుండా ఉన్న భక్తులకు టార్గెట్. ఒక్కొక్కరి వద్ద నుంచి 500 వసూలు. సదరు భక్తులు తోడుగా కొండపైకి ఒక వ్యక్తి. స్కానింగ్ సెంటర్ వద్ద 8 మంది భక్తులకు 2 టికెట్లు. మిగతా మొత్తం ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి. ఆ తర్వాత సిబ్బంది ఆన్లైన్ పేమెంట్స్. మొత్తం 33 మంది సిబ్బంది లావాదేవీలు. పెరుగుతున్న ప్రయాణికులు. విజయవాడ విమర్శనానికి పూర్వ వైభవం. మిలియన్ మార్క్ దాటి రికార్డులు దిశగా. వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలోనూ వృద్ధి. శీతాకాల సభలో సెగలే. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. అఖిలపక్ష భేటీలో రణగాన ధ్వనులు. కుంభమేళా తొక్కిసలాట. వక్స్ బిల్లులో దూకుడుపై విపక్షం ఫైర్. వైసీపీ పక్కన మాకు సీట్ల. టీడీపీ ఆందోళన. విభజన హామీలపై దృష్టి పెట్టాలంట దేశం సేన. బడ్జెట్ భేటీలో పార్లమెంట్ వక్స్ బిల్. ఆ 590 ఎకరాలు వెనక్కి ఇవ్వండి. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన. 2009లో తిరుపతిలో జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీ బెల్ట్కు 620 ఎకరాల కేటాయింపు. ఇందులో వినియోగించింది 30 ఎకరాలే. మిగిలిన భూముల స్వాధీనానికి సీఎం ఆదేశాలు. కూటమి సర్కార్ వచ్చాక 5.7% క్రైమ్ తగ్గింది. సిఫార్సులు లేకుండా ఎఫ్ఐఆర్ కట్టే రోజులకు రావాలి. కసబ్ను విచారించాం. కొలంను లాక్కొచ్చా. రైల్వే ఏడీజీ పోస్టింగ్ పని లేక బాధపడ్డా. ఏపీలో నేరాల కట్టడికి ఏఐ. గత ప్రభుత్వం పట్టించుకొని ఎస్ఎల్సీ జీవం. గంజాయి మత్తు సవాల్పై ఉక్కుపాదం మోపాం. విలేకరులో ద్వారకా తిరుమలరావు. నేడు ఉద్యోగ విరమణ చేయనున్న పోలీస్ బాస్. నేటి నుంచి అరకు చలి ఉత్సవ్. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ ఉత్సవాలు. కోర్టు విడుదల చేసిన సర్కార్లు. అలరించిన గిరిజన సంస్కృతి కార్యక్రమాలు. పవర్ షో, కార్నివాల్, సైక్లింగ్, ట్రాకింగ్, లేజర్ షో. ప్రత్యేకాక్షంగా హెలికాప్టర్ రైడ్, పార్లా గైడింగ్. విశాఖ ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ. ఏపీకి మోదీ బహుమతి. చంద్రబాబు, లోకేష్ ఉక్కు సంకల్పం. హామీ నిలుపుకోవాలని పవన్ పట్టుదల. సముష్టి కృషి వల్లే 11,440 కోట్ల నిధులు. 3 నెలలు ఆగితే క్రమం తప్పకుండా జీతాలు. ఉక్కు శాఖకు మంత్రి కుమారస్వామి భరోసా. థ్యాంక్ యూ.